ఈ క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. కట్ చేసుకున్నాం కదండి, ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద క్యాలీఫ్లవర్ని ఉడికించుకుందాం. ఉడుకుతున్నప్పుడు పసుపు గడ్డలుప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకుని వేయించుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం కదండి, బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టమాటో ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, బాగా మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకుందాం. ఇలా దంచుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీ. ఇలా దంచి వేసుకుందాం. మిక్సీ కంటే కూడా ఇలా దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదిగోనండి, బాగా మగ్గిపోయింది కదా టమాటో, ఇంకొంచెం మగ్గనిద్దాం. ఇప్పుడు గల్లుప్పు పసుపు కూడా వేసేసుకుని ఇంకొంచెం సేపు మగ్గపెట్టుకున్న తర్వాత 2 టేబుల్స్ కారం వేసేసుకుందాం. కారం వేసుకున్న 5 మినిట్స్కి ఉడికించుకున్నాం కదండి, క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాం. వేసేసుకుని ఇలా ఒకసారి కలుపుకున్నాం కదండి, 10 మినిట్స్ ఉడికించుకుందాం. అయిపోయిందండి క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ. ఎలా ఉంది కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.